सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थितः नमस्तस्यै 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 नमो नमः। हरिः ओम्। ముందుగా అందరికీ జగద్గురు శంకరాచార్యుల వారి జన్మదిన శుభాకాంక్షలు. కనీసం మహాత్ముల యొక్క జన్మదినం అప్పుడైనా సరే మనం ఒకసారి మహాత్ముల్ని స్మరించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఏ దారిని వెళ్ళారు, ఏ దారిన వెళ్ళి అంత అద్భుతమైనటువంటి ఆనందాన్ని అనుభూతిని పొందారు అన్న విషయం మనం తెలుసుకొని ఆ దారిలో మనం ప్రయాణం చేయడం అలవాటు చేసుకోవాలి. అయితే శంకరులు సన్యాస దీక్షకై గోవింద భగవత్పాదుల వారిని దర్శించినప్పుడు స్వామివారు మొట్టమొదటిగా శంకరులను చూసి ఒక ప్రశ్న వేస్తారు. ఏమనంటే, నీవు ఎవరు అని అడిగినప్పుడు స్వామి, నేను ఇది కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదు, నా ఇతి నా ఇతి నా చ నా ఇతి అని చెప్పుకుంటూ 6 శ్లోకాలని అనర్గళంగా చెప్పడం జరిగింది. అదే ఈరోజు నిర్వాణ షట్కము అని మనం చదువుకుంటున్నాం అన్నమాట. అయితే ఇందులో 2వ శ్లోకంలో ఏంటండి, మొదటి శ్లోకం చెప్పకుండా 2వ శ్లోకం అంటారు అంటే, ఇవాళ మన భగవద్గీత క్లాసు ఈ 2వ శ్లోకానికి చిన్న లింక్ అనేది మనం అటాచ్ చేసుకున్నాం. అందుకని 2వ శ్లోకం అంటున్నాను. ఎందుకంటే మొదటి శ్లోకం చెప్పి దాని అర్థాన్ని చెప్పి మనకున్న తక్కువ టైంని సద్వినియోగం చేసుకోవాలంటే సరాసరి 2వ శ్లోకంలోకే రావాలనేది నా ఉద్దేశం. అయితే ఇక్కడ శంకరులు ఏమని చెప్తున్నారంటే, నచ ప్రాణ సంజో న వై పంచవాయు నవ సప్తధాతు నవ పంచకోశాః నవ పాణిపాదో న చోపస్తపాయు చిదానందరూప శివోహం శివోహం. స్వామివారు ఏమంటున్నారంటే, నేను ఈ ప్రాణం అని చెప్పుకునే ప్రాణశక్తిని నేను కాదు. నేను మరి ఎవరు? నా వై పంచవాయు. పంచవాయువులు అంటే మనం గతంలో చెప్పుకున్నాం కదా, ప్రాణాపాన వ్యాన ఉదాన సమాన వాయువులు, అవి కూడా నేను కాదు. మరి నేను నవ సప్తధాతు అంటే సప్తధాతువులు కూడా నేను కాదు అంటున్నారు. సప్తధాతువులు అంటే రస, రక్త, మాంస, మేధ, హస్తి, మజ్జ, శుక్ర అనే చెప్పబడే 7 ధాతువులతో ఈ శరీరం ఎంతో అందంగా ఉందని మురిసిపోతూ ఉంటాం కదా. ఇవి 7 ధాతువులతో కప్పబడి ఉందిరా. ఇది అయినప్పటికీ కూడా ఇది నేను కాదు. మరి నవ పంచకోశాః అంటే నేను పంచకోశాలను కూడా కాదు. పంచకోశాలంటే అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం అట. ఈ 5 కూడా నేను కాదు. నవ పాణిపాదౌ నేను చేతిని కాదు, నేను కాళ్ళుని కాదు. నచోపస్తవాయు అంటే బయటికి వెళ్ళిపోయే ఏదైతే ఉన్నాయో అవి కూడా నేను కాదు. మరి ఎవరయ్యా నువ్వు అంటే చిదానంద రూప
శివోహం శివోహం. చిత్ అంటే సత్యము, ఎప్పుడు ఉండేది ఆనంద స్వరూపమైనటువంటి నేను శివోహం శివోహం, శివుడను నేను అని ఆయన గురువుగారికి చెప్పుకున్నారట. చూడండి, ఈరోజు మనం బయట లౌకిక విద్యల్లో చూస్తే ఏ విద్యకు మనం వెళ్ళాలన్నా ప్రతి దానికి ఎంట్రన్స్ పరీక్ష ఒకటి పెడతారు. చివరికి ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వాలన్నా సరే ఎంట్రన్స్ పరీక్ష ఆ కాలేజీ యాజమాన్యం వాళ్ళు పెట్టుకుంటున్నారు. అటువంటి పరిస్థితిలో ఉన్నాం కదా. మరి భగవంతుణ్ణి చేరాలి, ఆ ఆధ్యాత్మిక ఆనందానుభూతిని పొందాలి అంటే ఒక ఎంట్రన్స్ పరీక్ష ఉందట. మరి మీ అందరికీ తెలుసా విషయం? ఏ పరీక్ష రాయకుండా నేను భక్తుడను, నేను మాత్రమే భక్తుడిని అని మనమే ట్యాగ్లైన్ వేసుకుంటూ ఉంటాం. కానీ ఆ పరీక్ష ఏంటంటే ఈ జ్ఞానయోగంలో భగవంతుడు 25వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు 12 రకాల యజ్ఞాలను మనకి స్వామి బోధించాడు. ఆ బోధనలో ఉన్న 12 యజ్ఞాలు కూడా ప్రతి మనిషి కూడా ఆచరించాలి. 12 యజ్ఞాలు చేయలేకపోతే కనీసం 11 లేదా 10 లేదా 9, కూడదా 8, 7, 6, 5, 4, 3, 2, కనీసం 1. అంటే ఎందుకు ఈ ఎంట్రన్స్ పరీక్ష అంటే ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని యజ్ఞాలు అంటే మీరు మళ్ళీ హోమగుండం అవిస్సులు కాదు, ఇక్కడ భగవానుడు చెప్పిన యజ్ఞం మాత్రమే. ఇవి భగవంతుడిని చేరే మార్గంలో ఎంట్రన్స్ పరీక్షలు అన్నమాట. ఎందుకు ఈ ఎంట్రన్స్ పరీక్షలు అంటే భగవంతుడు ఏ వేదాంతమునందు చెప్పబడి ఉన్నాడో ఆ వేదాంతము మనము జోతకం చేసుకోవాలంటే మనం పరిపూర్ణమై ఉండాలన్నమాట. అందుకనే శంకరులు అటువంటి ఆనందాన్ని పొందిన తర్వాత గురువుని ఆశ్రయించారు. అది ఇక్కడ చెప్తున్నారనమాట. అయితే మనం 10 యజ్ఞాలు చెప్పుకున్నాం కదా. ఎక్కడి నుంచి? దైవమే వాపరే యజ్ఞము నుంచి బ్రహ్మయజ్ఞం చెప్పుకున్నాము, స్తోత్రాదీంద్రియ దమయజ్ఞం చెప్పుకున్నాము, శబ్దాది నుంచి సమయజ్ఞం చెప్పుకున్నాము, ప్రాణకర్మాల నుంచి ఇంద్రియ కర్మాల గురించి, ఆత్మ సంయమ యజ్ఞాగ్నం గురించి కూడా మనం చెప్పుకోవడం జరిగింది, జ్ఞానయజ్ఞం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమంటున్నారంటే శ్రీ భగవానువాచ 29వ శ్లోకం. ఆపనే జుహ్వతి ప్రాణం ప్రాణాపానం తదా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామపరాయణాః. ఆపరే కొంతమంది ప్రాణాయామపరాయణ, ప్రాణాయామము అనే పారాయణం చేస్తారట. మీరు ఎప్పుడన్నా విన్నారా? భగవద్గీత పారాయణము, భాగవత పారాయణము, ఇంకేముంటాయి పారాయణాలు, ఆదిత్య హృదయ పారాయణము, లలితా సహస్రనామ పారాయణాలు మనం విన్నాం. కానీ ఈ ప్రాణాయామ పారాయణం ఏంటండి అనుకుంటున్నారా? అదే చెప్తున్నాడు ఇక్కడ భగవానుడు కూడా. ప్రాణాయామము ద్వారా మనం అనుకుంటాం ప్రాణాయామం చేయడం వల్ల హ్యూమినిటీ పవర్ పెరుగుతుంది, ఆలోచనల నుంచి చంచలత్వం తగ్గుతుంది, ఇవన్నీ అనుకుంటాం. అవన్నీ కరెక్టే. కానీ ఇది ఏదో చెట్టు కింద కూర్చొని చేస్తే అది సర్క్యులర్ ప్రాణాయామం అవుతుంది. కానీ భగవంతుడి దగ్గర కూర్చుని భగవంతుడి కోసమే చేస్తే ఇదేమవుతుందంటే రిలీజియస్ ప్రాణాయామం అవుతుంది. యాంటీ రిలీజియస్ ప్రాణాయామం మనం ఎప్పుడూ చేయకూడదు. ఎందుకంటే పతాంజలి మహర్షి మనకి బోధించిన ఈ అష్టాంగ యోగ సూత్రాలన్నీ కూడా కేవలం భగవంతుడి కోసం మాత్రమే జరిగేవి. ఏదో చెట్టు కింద కూర్చుని చేస్తే ఇవన్నీ వస్తాయి. ఏంటి? చంచలత్వం తగ్గడం, హ్యూమినిటీ పవర్ పెరగడం, ఇవన్నీ వస్తాయి. కానీ భగవంతుడి అనుగ్రహం మాత్రమైతే రాదు. కానీ భగవంతుడి కోసమే చేస్తే అవి వస్తాయి, ఇవి వస్తాయి. తెలివైన భక్తుడు ఏం చేస్తాడంటే ప్రతీతి భగవంతుడిని ముందు పెట్టుకుని చేస్తూ ఉంటాడు. అందుకనే ఇక్కడ కొంతమంది యోగులు ఏం చేస్తారంటే ప్రాణాయామ పరాయణ అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసల యందు భగవంతుణ్ణి తలుచుకుంటూ ఊపిరి పీల్చుకోవడం. మనం జంతువులు ఊపిరి పీల్చుకుంటాయి, ఊపిరి విడిచిపెడతాయి. మనం కూడా ఊపిరి తీసుకుంటాం, విడిచిపెడతాం. దాంట్లో పెద్ద విశేషం ఏముంది? కానీ ఎవరైతే ఈ ఊపిరి పీల్చుకున్నటకు మళ్ళీ విడిచిపెట్టుటకు కారణమైన వాడు ఎవడైతే ఉన్నాడో
వాడు నాయందే ఉన్నాడు అన్న కృతజ్ఞత భావంతో విడిచిపెట్టినప్పుడు లేదా పీల్చినప్పుడు ఆ ఈశ్వర నామాన్ని తలుచుకుంటూ శ్రీరామ, శ్రీకృష్ణ, ఓం నమో నారాయణాయ, హరి ఓం అనుకుంటూ విడిచిపెట్టినప్పుడు అదే మంత్రాన్ని, మళ్ళీ పీల్చినప్పుడు అదే మంత్రాన్ని తలుచుకుంటూ తన యొక్క గతిని నిర్వహిస్తూ ఉంటాడు. అంటే దీన్నే ప్రాణాయామ పరాయణ అంటారు. మనం పీల్చే ప్రతి శ్వాస కూడా భగవత్పరమై ఉన్నది, విడిచిపెట్టే ప్రతి శ్వాస కూడా భగవత్పరమై ఉన్నది అని అనుకోవడం అన్నమాట. చాలామంది సమాజంలో పలానా వ్యక్తి అంటే నాకు చాలా ఇష్టం అండి, నా ప్రాణం అండి అంటారు. ఏంటి నీ ప్రాణం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస ఎన్నిసార్లు మనం ఉచ్ఛ్వాస నిశ్వాసలు విడుస్తూ ఉంటాం? గంటకి 21,600 సార్లు ప్రతి మనిషి ఉచ్ఛ్వాస నిశ్వాసలను విడుస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో తనకు ఇష్టమైన వ్యక్తిని వాడు తలుచుకుంటూ ఉంటాడు. ప్రాణమైపోయాడండి నాకు అంటారు. అంటే అదే సమయాన్ని మనం భగవంతుడికి కేటాయించి 21,600 సార్లు నువ్వు ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో మంత్రాన్ని మిళితం చేసేసావనుకో, అది ప్రాణాయామ పరాయణ. అబ్బా ఎంత బాగుందో కదా, చెబుతుంటేనే మనం కూడా చేస్తే బాగుండు అనిపిస్తుంది. కానీ మనం చేసే ప్రయత్నం చెయ్యాలి. అలా చేసినప్పుడే మనిషి తనకు వేదాంత విద్య ఎక్కుతుంది అనడానికి కారణం ఏంటంటే, చంచలత్వం పోయి భగవంతుడి యొక్క కృప ఉంది అంటే వేదాంత విద్య అర్థమవుతుంది. లేదంటే వేదాంత విద్య ఎప్పటికీ అర్థం కాదు. అర్థం కావాలి అంటే మనం కొంత ప్రయత్నం చేయాలి, మనం కొంత టైంని వెచ్చించాలి. మొదటి నెమ్మదిగా. ఇంకా కొంతమంది ఏం చేస్తారట, ప్రాణాపాన గతిరుద్ధ్వ అన్నారు. అంటే ఏదైతే ప్రాణము అంటే తీసుకోవడం లేదంటే విడిచిపెట్టడం, ఈ రెండూ కాకుండా ఆ గాలిని ఉదరమునందు ఆపుతారు. దీన్ని గతిని నిరోధించడం అన్నమాట. దీన్ని కుంభకము అన్నారు. పూరక రేచక కుంభకాల గురించి ఇక్కడ భగవానుడు మాట్లాడుతున్నాడు. ఆ గాలిని లోపల పెట్టి బంధించడం కుంభకం అంటారు. దీని ద్వారా కూడా కొంతమంది ఆ యొక్క యోగులు చేస్తూ ఉంటారట. ఇటువంటి పూరక రేచక కుంభకాలను ఎవరైనా బాగా తెలిసిన గురువుల దగ్గర ఉండి నేర్చుకోవాలి తప్ప ఇక్కడ చదివేసి కుంభకం చేస్తానని చెప్పి ఎప్పుడూ కూడా చెయ్యకూడదు. అయితే ఇక్కడ ఇంకోటి చెప్తున్నారు. కొంతమంది ఏం చేస్తారంటే అపానే జుహ్వతి ప్రాణం. అపానే అంటే గాలిని విడిచిపెట్టడం, అంటే రేచకము అంటారు. దీన్ని ప్రాణమునందు యజ్ఞం చేస్తారట. ఏ ప్రాణాన్ని విడిచిపెడుతున్నారో అది ఈశ్వరుడి కోసము అని భావన కలిగి ఉండడం. ఇంకోటి ఏంటంటే ప్రాణాపానం అంటే ఏదైతే పూరకము అంటే ఊపిరితిత్తుల ద్వారా పూర్తిగా గాలిని పీల్చుకొని పూరకం చేయడం. దాన్ని మంత్రపూర్వకంగా మంత్రంతో ఆ భగవంతుడిని తలుచుకుంటూ ఆ పూరకం చేసి మళ్ళీ అపాన వాయువు ద్వారా, అపాన వాయువు అంటే విడిచిపెట్టే వాయువు, మనకి యోగ నియమాల్లో ఉండే అపాన వాయువు అది కాదు. ఇది కేవలం ముక్కు నుంచే, నాసికారంధ్రం నుంచే చేస్తారు. ఇది కూడా అపానము అంటే రేచకం అంటే పూరించినప్పుడు ఊపిరితిత్తుల ద్వారా వాయువుని పూరించినప్పుడు ఏదైతే శ్వాసను బిగపెట్టి మళ్ళీ అపానము అంటే మళ్ళీ ముక్కు ద్వారా రేచకం చేయడాన్ని యజ్ఞములా చేస్తారట. ఒక పని చేస్తే అలా చేయాలి, భగవత్పరం చేయాలి. అంతే తప్ప ఏదో మనం చేసేస్తున్నాము, యోగా చేస్తున్నాము, యోగా సెంటర్లకు వెళ్తున్నామని చెయ్యకూడదు. కొంతమంది దీన్ని ప్రాణం పెట్టి చేస్తారు. దీన్నే కుండల అన్నారు. ఈ కుండల ఎలా ఉంటుందట, మన లోపల ఒక పాము వలె చుట్టుకుని ఉంటుంది కుండల శక్తి. దీన్ని స్త్రీ రూపంలోకి మారిస్తే కుండలిని శక్తి అంటారు. దీన్ని మనము ప్రాణాపానము అంటే ప్రాణము ద్వారానే మనం పీల్చి విడిచిపెట్టి చేయడం వల్ల దీని యొక్క ప్రయాణము అదో పైకి ప్రయాణం చేస్తుంది, ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేస్తుంది. అలా ప్రయాణం చేయడం వల్ల మనిషి యొక్క చంచల లక్షణాలు పోతాయి. ఇంకో విధంగా చెప్పాలంటే మనిషిలో ఉండే కల్మషాలు ఏవైతే ఉన్నాయో, ద్వేషాలు ఏవైతే ఉన్నాయో, రాగద్వేష కల్మషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రాణాయామం ద్వారా మనం తగ్గించుకోవచ్చు.
అంతే కదండి. ఒక వస్తువు, ఒక గిన్నె కానీ, ఒక బట్టను కానీ మనం శుభ్రం చేయాలంటే దానికి సరిపడా బయట నుంచి వస్తువులు తెచ్చి శుభ్రం చేస్తాం. మరి మనలో ఉన్న కల్మషాలను మనం పోగొట్టుకోవాలంటే ఎలా చేయాలండి? లోపడు ఒంటికి మరక అంటుకుందనుకోండి, ఆ సబ్బుతో క్లీన్ చేసుకుంటాం. బట్టకి మరకంటుకుందో అనుకోండి, సబ్బుతో క్లీన్ చేస్తాం. మనసుకి కల్మషాలు అంటుకుంటే ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే ఇక్కడ భగవానుడు చెప్తున్నాడు, ప్రాణాయామ పరాయణ. ప్రాణాయామం ద్వారానే నువ్వు క్లీన్ చేసుకోవాలోయ్. అలా క్లీన్ చేసుకుంటే నువ్వేమైపోతావంటే అపరశంకరులు అయిపోతావు. అపరశంకరులు అంటే సర్వం తానైన వాడు ఎవడైతే ఉన్నాడో ఆ యొక్క సృష్టికర్తను నువ్వు దర్శించగలవు. అందుకనే ఇక్కడ శంకరులు వారు గురువు అవసరం ఉండి కూడా ఆ స్థితికి, నిజంగా గురువు అవసరం లేని స్థితిలో ఉన్నారు శంకరులు. ఎందుకంటే ఆయన తెలిసిపోయింది తను ప్రాణం కాదని, తన పంచవాయువులు కాదని, తాను సప్తధాతువులు కాదని, తాను పంచకోశాలు కాదని తెలిసిపోయినప్పటికీ కూడా గురువుని ఆశ్రయించారంటే తనకు తెలియవలసింది ఇంకా ఉన్నది అన్నది ధ్యాస అన్నమాట. అలాంటి వారే అటువంటి స్థితికి వచ్చాక అలా వెళ్ళడం జరిగింది. కానీ మనం ఎంతటి వాళ్ళము? మనం ఎంత సాధన చెయ్యాలి, ఎంత సాధన చేస్తే ఆ స్థాయికి వెళతాము అన్న విషయాన్ని మనం ఎరుకలో పెట్టుకుని మనం శంకరులు ఇంకొకసారి స్మరించుకొని ఈ శ్లోకాన్ని పూర్తి చేసుకుందాం. నచ ప్రాణ సంజో నవై పంచవాయు నవ సప్తధాతు నవ పంచకోశ నవ పాణిపాదౌ నచోపస్తపాయు చిదానందరూప శివోహం శివోహం. అటువంటి శంకరులు జగద్గురువులు యొక్క ఆశీర్వాదం మనందరి పట్ల ఉండాలని, మనము కూడా జ్ఞాన సాధనలో